హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ శ్యామ్లా టాక్స్. ఈరోజు మా ఇంట్లో సేమియా బూరెలను అయితే తయారు చేసుకున్నామండి. అది ఏ విధంగా చేసుకున్నామో చూసేద్దాం రండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొంచెం నెయ్యి వేసుకొని అది కాసేపు వేడైన తర్వాత అందులో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం కిస్మిస్, కొంచెం జీడిపప్పును అయితే వేసుకొని వీటిని అయితే కాసేపు అయితే నేను వేయించుకున్నాను. మనం డ్రై ఫ్రూట్స్ని వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి అయితే వీటన్నింటినీ కూడా తీసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి ఉంటుంది కదండి, అందులో 1 కప్పు వరకు అయితే నేను సేమియాని తీసుకున్నాను. నేను చెప్పే కొలతల్లో అయితే బూరెలు చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి. సేమియా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే వీటిని తీసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది కొంచెం వేడైన తర్వాత 1 కప్పు సేమియాని అయితే మనం తీసుకున్నాం కదా, దానికి 1 కప్పుకి 2 కప్పుల వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ పైన అయితే మూత పెట్టుకోవాలండి. వాటర్ బాగా మరగాలి. ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న సేమియాని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఈ సేమియాని మనం బాగా కలుపుకోకపోతే ముద్దలా అయిపోతుంది. అందుకోసమని వీటిని మనం బాగా కలుపుకోవాలి. సేమియా కూడా ఈ విధంగా అయితే ఉడికిందండి. వాటర్ అనేది బాగా దగ్గరగా అయినట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పంచదారను అయితే వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 3/4 వంతు వరకు పంచదారను అయితే వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ పంచదార కావాలనుకున్న వాళ్ళు కొంచెం అయితే ఎక్కువైతే వేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత ఈ సేమియా అనేది కొంచెం పలచగా అవుతుందండి. మళ్ళీ దగ్గరికి అయినంత వరకు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కొబ్బరి తురుమును అయితే తీసుకున్నాను. మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఈ బూరెలు అనేవి చేసుకోవచ్చు. కొబ్బరి వేసిన తర్వాత కూడా కొంచెం నీరులాగా అయితే ఉంటుందండి. ఇది బాగా దగ్గరికి అయినంత వరకు వీటిని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. చూడండి, అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే నేను కలుపుకున్నాను. మనం ముందుగా వేయించుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ప్యాన్లో వాటర్ ఏం లేకుండా చూడండి, ఈ విధంగా అయితే డ్రైగా అయినంత వరకు అయితే మనం వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి కొంచెం చల్లారయ్యాక వీటిని అయితే బూరెల్లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బూరెలను అయితే నేను చేసుకున్నాను. చాలా బాగా అయితే ఈ బూరెలు అనేవి వచ్చాయి. పాకం లేకుండా ఈ బూరెలు అనేవి చాలా బాగా వచ్చాయి. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. బూరెలన్నీ ఈ విధంగా అయితే చుట్టుకోవాలి. బూరెల కోసం ఇప్పుడు సోయిని అయితే తయారు చేసుకుందాం. 1 కప్పులో అయితే 1 కప్పు మైదా పిండిని అయితే తీసుకున్నాను. అందులో కొంచెం పంచదారని, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసి కొంచెం థిక్గా ఉండే విధంగా అయితే ఈ సోయిని అనేది కలుపుకోవాలి. పలచగా అయిపోతే మాత్రం మళ్ళీ కొంచెం మైదా పిండిని వేసుకొని కలుపుకోండి. చూడండి, నేను చూపించే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా చుట్టుకున్న బూరెలను ఈ సోయిలో వేసుకొని ఆ ప్యాన్లో అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వేసుకున్నాను. బూరెలు అనేవి వెంటనే తిప్పకూడదండి. కొంచెం అవి వేడైన తర్వాత అప్పుడు వీటిని ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. చూడండి, బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ బూరెలు అన్నింటినీ కూడా ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఈ బూరెలు అనేవి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. బూరెలు అన్నీ రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.